అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో డాక్టర్ సాయి చంద్ర గారు ఉన్నారు, నీ అండ్ షోల్డర్ సర్జన్. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మోకాళ్ళకి ఇంజెక్షన్లు వేస్తూ ఉంటారు చాలా వరకు పల్లెటూర్లలో. ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. అక్కడ కొద్దిమందికి పల్లెటూరులో కొద్దిమంది వచ్చేసేసి డాక్టర్ పేరుతో మేము మీ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాము అని చెప్పేసి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అది మనం వార్తల్లో కూడా చూసాము. దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యేసి కాలు కూడా తీసేసే పరిస్థితి వచ్చిందండి. సో అసలు మోకాళ్ళకి స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చా? ఏ స్టేజ్లో వాళ్ళకి ఇవ్వాలి? అది ఎవరు ఇవ్వాలి? వయసును బట్టి కూడా ఏమన్నా ఉంటుందా సార్? అంటే ఈ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, ఈ ఏజ్ వాళ్ళు తీసుకోకూడదని. సో ఈ ఇంజెక్షన్ల గురించి పూర్తిగా మాట్లాడదాం సార్ మనం, ఒక అవేర్నెస్ అండి. ఓకే అండి. అంటే న్యూస్ ఏంటనేది నాకు నిజంగా ఐడియా లేదు. సో కాకపోతే నేను జస్ట్ మోకాళ్ళకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. షూర్ అండి, షూర్. సో ఎందుకంటే అక్కడ న్యూస్ నాకు అంత ఐడియా ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. అసలు మోకాళ్ళకి మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇస్తే ఏ ఏజ్ వారికి ఇవ్వాలి? దీని గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మీరు ఈ బొమ్మలో చూస్తున్నట్టు మోకాళ్ళకి ఇక్కడికి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది బొమ్మలో. సో బేసిక్గా మోకాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్లో 3 రకాలు ఉన్నాయండి. ఒకటి పిఆర్పి, ఇంకోటి హైల్రోనిక్ యాసిడ్, ఇంకోటి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. ఓకే. సో ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ముఖ్యంగా ఎవరికి ఇస్తాం? సో ఎవరికి ఇస్తామంటే ఎవరికైతే ఏజ్ ఒక 60 years 70 years ఉండి మోకాలు ఫుల్గా అరిగిపోయి ఇక వాళ్ళు సర్జరీ నేను చేయించుకోనండి, నా వల్ల కాదండి, లేదా నాకు సర్జరీకి నేను లేదా భయపడేవాళ్ళు, ఫిట్గా లేని వాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు గుండె డాక్టర్ గారు ఫిట్నెస్ ఏమని రాస్తారంటే వెరీ హై రిస్క్. వెరీ హై రిస్క్ అనగానే వాళ్ళ పేషెంట్ వాళ్ళ అటెండర్స్ సార్ ఇంత హై రిస్క్ ఉన్నప్పుడు నేను నీ రీప్లేస్మెంట్ సర్జరీ మాకు వద్దండి, టోటల్ నీ రీప్లేస్మెంట్కి నేను వెళ్ళలేను, నాకు ఇంత హై రిస్క్ ఉందంటే మాకు మళ్ళీ ప్రాణానికి ప్రమాదం అవుతుంది. సో అప్పుడు మేము స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఓకే సార్ మేము తీసుకుంటాం. ఇలాంటి వాళ్ళకి కేవలం కొద్ది మందికే. ఓకే ఓకే. సో ఎవరైతే మరి హై రిస్క్ గ్రూప్లో ఉంటారు, ఎవరైతే సర్జరీకి విల్లింగ్గా ఉండరు, ఎవరికైతే మోకాళ్ళు ఫుల్గా అరిగిపోతాయో వాళ్ళకి మనం స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే ఓకే ఓకేనా. షుగర్ లేని వాళ్ళకి, షుగర్ ఉన్నా కానీ కంట్రోల్లో ఉండాలండి. సో ఎవరికి సజెస్ట్ చేయమంటే ఎవరికైతే ఎర్లీ స్టేజెస్లో ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయం. మళ్ళీ ఎవరైతే యంగ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి సజెస్ట్ చేయం. ఓకే. ఎవరికైతే షుగర్ ఉండి అన్కంట్రోల్డ్ ఉంటుందో, అంటే షుగర్ కంట్రోల్ ఉండదు, ఎక్కువ షుగర్స్ ఉంటే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయం. ఓకే. షుగర్ పేషెంట్స్ కూడా చేయరు అయితే చాలా వరకు. ఎందుకంటే షుగర్ ఉంటే వాళ్ళకి లేనిపోని కాంప్లికేషన్స్ అయితే ప్రాపర్గా కంట్రోల్లో ఉండాలి. షుగర్ అనేది ప్రాపర్గా కంట్రోల్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చేది కూడా జస్ట్ 40 mg డెపోమెట్రాల్ చిన్న ఇంజెక్షన్. నేను ఇక్కడ ఏ కంపెనీని ప్రమోట్ చేయడం లేదండి ఈ వీడియోలో, జస్ట్ రెగ్యులర్గా వాడే ఇంజెక్షన్ గురించే చెప్తున్నానండి. సో ఇది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇస్తారండి యూజువల్గా. మోకాళ్ళలో గుజ్జు పెరిగే విధంగా ఇంజెక్షన్లు ఉన్నాయండి. అయితే ఆ ఇంజెక్షన్ ఇస్తే గుజ్జు పెరుగుతుందా? కాదు సార్, మనం గుజ్జునే ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నాం. ఓకే, డైరెక్ట్ గుజ్జే ఇచ్చేసేస్తా ఉన్నాం. సూపర్ సూపర్. సో ల్యాబ్లో ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసిన హైల్రోనిక్ యాసిడ్, దాన్ని విస్కో సప్లిమెంట్ అంటారు. ఓకే. విస్కో సప్లిమెంట్ అంటారండి దాన్ని. ఓకే. గుజ్జు ఇంజెక్షన్ డైరెక్ట్ పేరు దానికి. ఇంకా మనకు వాడక భాష. అది ఇస్తే గుజ్జు పెరగడం కాదు సార్, డైరెక్ట్ గుజ్జునే వీఆర్ గివింగ్ ఇన్ టు ద జాయింట్. ఓకే ఓకే. ఇప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్లో స్టీరాయిడ్ ఉంటుంది. అవును. ఒక్కొక్క డాక్టర్ గారు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు. కొన్ని కంట్రీస్లో కొన్ని ఫేమస్ ఉంటాయి, కొన్ని కంట్రీస్లో ఇంకొన్ని ఫేమస్ ఉంటాయి. ఆ డాక్టర్ గారు అక్కడ చదివిన హాస్పిటల్ బట్టి, వాళ్ళు ఏ డాక్టర్ గారి దగ్గర ట్రైన్ అయ్యారో దాన్ని బట్టి, సార్కి ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఇస్తారు. ఓకే. కొన్ని కంట్రీస్లో కొన్ని ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. స్టీరాయిడ్ ఇంజెక్షన్లో లోపల ఉండేది స్టీరాయిడ్ అండి. సో అది పెయిన్ ఎలా తగ్గిస్తుంది? అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే. సో లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది కాబట్టి పెయిన్ తగ్గుతుంది. అంతేగాని కాలు వంకర పోయిందేం స్ట్రైట్ అవ్వదు. ఓకే. చాలా మంది అడిగేది ఏంటంటే మోకాలు అరిగింది తగ్గుతుందా అని అడుగుతారు. అరిగింది తగ్గదండి. ఈ గుజ్జు ఇంజెక్షన్ వల్ల కానివ్వండి, లేదా పిఆర్పి ఇంజెక్షన్ వల్ల కానివ్వండి, ఆల్రెడీ స్టేజ్ 3లో ఉన్నది, స్టేజ్ 4లో ఉన్నది, స్టేజ్ 1లోకి పోదు సార్, బ్యాక్కి పోదు. గుజ్జు ఇంజెక్షన్ అవుతే గుజ్జునే మనం ఇంజెక్షన్ రూపంలో జాయింట్లోకి ఇస్తాము. స్టీరాయిడ్ ఇంజెక్షన్ అవుతే లోపల స్టీరాయిడ్ ఉంటుంది, అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఓకే. ఇది టెంపరవరీ సొల్యూషన్ అంటే, లేదంటే పూర్తిగా క్యూర్ అయ్యే విధంగా మనకు ఉంటుంది?
టెంపరీ సార్. Oh. సార్ ఏది కానీ స్టిరాయిడ్ కానివ్వండి, పిఆర్పి కానివ్వండి, హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ కానివ్వండి, అవి టెంపరీగా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు 1-2 ఇయర్స్ మ్యాక్సిమం, ఓకే ఆర్ మ్యాక్సిమం 3 ఇయర్స్. మళ్ళీ 3 years తర్వాత వెళ్ళి Maximum. మళ్ళీ గుజ్జు ఎక్కించుకోవాలా? అంటే దాంట్లో డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి సార్. ఓకే. అంటే ఎవ్రీ మంత్ ఇస్తారు కొంతమంది డాక్టర్స్ టిల్ 3 doses. సో చెప్పా కదా సార్, ఆ డాక్టర్ గారు ట్రైన్ అయిన హాస్పిటల్ బట్టి ఆ గుజ్జు ఇంజెక్షన్కి అలా ఉంటుంది. గుజ్జు ఇంజెక్షన్కి అలా ఉంటుంది. స్టీరాయిడ్ ఇంజెక్షన్ అయితే అట్ ద మ్యాక్సిమం 2 times అంతే. ఎందుకంటే ఒక్కసారే ఇస్తాము, అది ఫెయిల్ అయిందంటే మ్యాక్సిమం మేబీ. ఇది ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి? అంటే ఎందుకంటే ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ చేసేది వేరు ఉంటుంది. ఇప్పుడు ఊర్లలో కొద్దిమంది వెళ్ళేసేసి మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తామని ఇంజెక్షన్ ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా. సో వాళ్ళకి ఏమైందంటే సార్, నేనే లైవ్లో చూసింది, మోకాళ్ళు ఒక వారం 10 రోజుల తర్వాత ఇంత వాపు వచ్చేసేసి సీమ్ పట్టేసేసి కాలు కూడా తీసేసే పరిస్థితి వచ్చింది. సో అట్లా ఏంటి అంటే ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మరి కాలు తీసేసే పరిస్థితి వస్తుందండి? నేను ఆ న్యూస్ చూడలేదు సార్ యాక్చువల్గా. ఓకే ఓకే. నాకు ఐడియా, ఆ ఇన్సిడెంట్ గురించి ఆ న్యూస్ గురించి ఐడియా లేదండి. ఓకే. బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే, నీ జాయింట్కి ఇంజెక్షన్ మీ దగ్గరలో ఉన్న ఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి, ఆయన చూసి చెప్తారు. సో మోకాల నొప్పులకు గనక ఇంజెక్షన్ గురించి మీరు ఆలోచిస్తున్నట్టయితే మీరు మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కానీ పెయిన్ స్పెషలిస్ట్లను కానీ, ఓకేనా, ప్రాపర్గా ట్రైన్ అయిన డాక్టర్స్ని వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. ఒకళ్ళిద్దరు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటనేది. ఓకేనండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.